అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మనకి త్వరలో సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదా. కిందటి సంవత్సరం తన్వి పాపకి భోగిపళ్ళు అన్నవి ఎలా వేసామన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో క్లిప్ని అయితే తీసుకున్నామండి. అసలు భోగిపళ్ళు ఎందుకు వేస్తారు? మనకి చాలామందికి తెలిసిన విషయమే. భోగభాగ్యాలను తీసుకొచ్చే భోగి పండగ రోజు చిన్నపిల్లలకి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ భోగిపళ్ళు వేస్తారండి. ఈ భోగిపళ్ళులో ముఖ్యంగా రేగుపళ్ళు, పువ్వులు, అక్షింతలు, చిల్లర పైసలు, చెరుకు ముక్కలు వేస్తారండి. మనకి నచ్చితే చాక్లెట్లు కూడా వేసుకోవచ్చు. ఈ 5 మాత్రం కంపల్సరీ అనేసి చెప్తారు. ఇవి పిల్లలకి తలపై నుంచి వేయడం వలన వాళ్ళకున్న దోషాలు తొలగుతాయనేసి చెప్తారండి. అంటే ఈ జన్మలోనే కాదు, గత జన్మ దోషాలు కూడా తొలగుతాయనేసి చెప్తారండి. అందుకనేసే పిల్లలకి రేగిపళ్ళు భోగి రోజు వేస్తారు. అయితే ఇది కిందటి సంవత్సరం మేము తన్వితో ఇలా చేసాం కదా. ఈ సంవత్సరం తన్వికి భోగిపళ్ళని ఎలా వేసామన్నది మీ అందరితో షేర్ చేసుకుంటామండి. మా తన్వి పాపని మీ అందరూ ఆశీర్వదించండి. మీ అందరి ఆశీస్సులు మా తన్విపై ఉంటాయని కోరుకుంటూ అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వీడియోలో మీ అందరి ముందుకి వచ్చి మా తన్వి పాపకి పండగ వేడుకలు ఎలా జరుపుకున్నామో మీ అందరితో షేర్ చేసుకుంటామండి. అందరికీ నమస్కారం.